థ్యాంక్ యూ. పర్లేదు, మాకు ఒక మూమెంట్ వస్తుంది అక్కడ, మేము వెయిట్ చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, గెటప్ సీను గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నం పక్కన పెడితే ఆ సినిమాలో అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి. బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ, మీ అందరూ కలిసి, తెలుగు ప్రేక్షకులందరికీ కలిపి మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరపున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజుల సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్ల అయింది సార్. అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా పుట్టాల్సింది ఉండాల్సింది, ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. ప్రశాంత్ వర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను జాంబీ రెడ్డి నుంచి హనుమాన్ వరకు నడిపించి, అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో, సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతీ క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు, మనందరినీ మెప్పిస్తాడు. సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు. సో హనుమంతుతో అంటే హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయన మీద ఉండాలని, అండ్ ఆయనతో పని చేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు చూసారు కదా, ఎరే నన్న చిట్టి ఎలా ఉన్నారు ఏంట్రా, కొంచెం బొగ్గులు వచ్చేంట్రా అని కేర్ తీసుకుంటారు ఆయన. సో ఆ సినిమా కూడా హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసే సాంకేతిక వర్గం పేరున అంటే మాటలు రావట్లేదు, ప్రతి ఒక్కరికి పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ, అండ్ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి సముద్రకాని గారికి పెద్ద సార్, సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సూపర్ హీరో హనుమాన్ మాటలు వినేద్దాము. తేజ సజ్జా టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా మామూలుగా అయితే ఏమీ అంటే చాలాసార్లు మాట్లాడేసి ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడి ఉండేవాడిని కాదు, కానీ ఇక్కడ పెట్టినందువల్ల సత్యం థియేటర్, ఇదే థియేటర్లో లైన్లో నుంచి చాలా 100 రోజులు ఆడిన సినిమాలు టికెట్లు తీసుకుని చూశాను. నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా పక్కనే ఉండేవాళ్ళం, పక్కన నుంచి ఇక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి సినిమాలు చూసేవాళ్ళం. అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ 100 రోజులు జరుపుకోవటం ఆనందంగా ఉంది. ఇవాళ పొద్దున ఎవరు నాకు బాగా క్లోజ్ పర్సన్ ఒకరు, కంగ్రాట్స్ తేజ, ఈ జనరేషన్లో 100 రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు, ఇది మీ అందరు 100 రోజులు. మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి, ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకిచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీం గురించి, క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను. సముద్రకాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను, ఈసారి మిస్ అవ్వను. చాలా గట్టిగా చెప్తా, బలంగా చెప్తా. అదే ఈసారి చాలా బలంగా చెప్తాను. సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు. ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న సిన్సియారిటీకి, ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఆయన చాలా బిజీగా బ్రో షూటింగ్లో ఉండగా మా కోసం టైం ఇచ్చి మేము జై పవర్ స్టార్ మా కోసం టైం ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్.
ఇక ఒక ఇద్దరు గురించి చెప్పాలి అంటే ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు, యూత్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడుతుందేమో. నేను ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చాలా భయంతో బాధ్యతతో ఆలోచిస్తూ ఇది జరుగుద్దా, ఇది అవుద్దా, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నాకు 10 ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఏదైనా నువ్వు ఏదైనా చెప్పు నేను చేసేద్దాం అంటాడు, నేను చేసేయగలను అంటాడు. ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ గట్స్ నేను ఇంకెక్కడా చూడలేదు. దానికి దగ్గరలో ఇంకొక మనిషి కనిపించారు నాకు. అది ఆ కలయిక ఎలా జరిగిందో మరి నాకు తెలియదు. నేను అనుకుంటున్నా ఇది గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక కాన్ఫిడెన్స్ ఒక గట్స్ ఉన్నాయో అలాంటి కాన్ఫిడెన్స్ గట్స్ని మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను. నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. ఇవాళ అందరి ముందు అందరి సమక్షంలో చెప్పేస్తా. నువ్వు కూడా దగ్గరికి వచ్చావా? గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు. ఏంటదే గట్స్ ఉన్న వాళ్ళకే? సో అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి ఈ సినిమా మొదటి సినిమా అవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఏదో అనుకుంటారు సినిమా నిరంజన్ గారికి చాలా ఈజీగా అయిపోయింది, లేకపోతే చాలా ఈజీగా, అదేం లేదు. ముందు గట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇక్కడ నుంచున్నారు. ఆయన కానీ ప్రశాంత్ వర్మ గారు కానీ వాళ్ళ గట్స్ మా అందరం అంటే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇన్కల్కేట్ చేసుకుని దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఆ ధైర్యాన్ని నమ్ముకుని మనం నమ్ముకుని ముందుకెళ్తే చాలా దూరం వెళ్తారని వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి వీళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ అందరికీ పాదాభివందనాలు. మీరు ఈ సినిమాని ఇవాళ ఇలా ఉందంటే దీనికి కారణం మీరే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా మీడియా మరి వాళ్ళని ఫ్రెండ్స్ అనాలా, మా ఫ్యామిలీ అనాలా నాకు తెలియదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ మధ్యలోనే పెరిగాను. రోజు కలుస్తాం, అంటే ఎవ్రీ అదర్ డే ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అందరినీ కలుస్తూ ఉంటాం. పేరున ఒక్కొక్కరు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం సార్. మీరందరూ మీ సాయి శక్తుల మీరు ఎంత కుదిరితే అంత ఈ సినిమా గెలవాలని మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు. మిరాయ్ కొంతమంది ఏమో ఒకటి అంటున్నారు, కొంతమంది ఇంకోటి అంటున్నారు. ఏమన్నారో అర్థం కాల. మిరాయ్ ఏం చెప్పమంటున్నారు? ఉన్నాయి కదా గురు, టీజర్ వేసాం, గ్లిమ్స్ మళ్ళీ అప్పుడే అప్డేట్. క్లైమాక్స్ తెలిసి చెప్పేమంటారా మీరే? మిరాయ్ కూడా అది అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. అదంతా నేను చెప్పనండి, చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తానని చెప్తాను. అది నా చేతుల్లో ఉంది, అదొక్కటి మాత్రం నేను చేస్తాను. ఆఖరి వరకు ఆ సినిమా కోసం కూడా ఇలాగే పోరాడతాం. థ్యాంక్ యూ. డైలాగులు ఏమంటారా? ఒక్క డైలాగ్ మాత్రం ఉంది, నేను చెప్తే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తారు, నేను అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా రిపీట్ చేసే డైలాగ్ నా దగ్గర ఉంది. అందరు రెడీయా? జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు. ఓకే మరిక హనుమాన్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ, సినిమాటిక్ యూనివర్స్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. సూపర్ హీరో అనాలేమో కదా. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన పెద్దలకు, మా సినిమా కాస్ట్ అండ్ క్రూకు అండ్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, మీ అందరికీ నా నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ స్పెషల్. బట్ ఇప్పుడు నాకేమైపోయింది అంటే కనుక ఎవ్రీ హనుమాన్ జయంతికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఈరోజు ఒక అప్డేట్ రిలీజ్ చేసాం, అందరూ చూసారా?
అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో దాని తర్వాత బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ గారిది ఖుషీ సినిమా, మహేష్ బాబు గారి పోక్రీ సినిమా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో జనరల్గా సినిమా రిలీజ్ అయిన రోజు మనకి ఒక డైరెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్స్ అది ఇది వస్తూ ఉంటాయి కదా. నాకు ఒక 100 రోజులుగా జరుగుతుంది అది. 100 రోజులుగా ప్రతిరోజు కూడా నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అన్నంత అప్రిసియేషన్ నాకు లభిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించిన హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా ఈ సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి, ద ఎంటైర్ క్రూ అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకని గారు, వినయ్ గారు, వీళ్ళందరూ ద ఎంటైర్ క్యాస్ట్, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. సో గోయింగ్ ఫార్వర్డ్ PVCU. అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో వచ్చినప్పుడు PVCU అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్ నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారు ఏంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకని గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు.
సో తేజ విల్ కంటిన్యూ ప్లేయింగ్ హనుమాన్. అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి. చాలామంది సీను గారు ఇంకా తప్పదు, ఆయన లేకుండా అంటే మీకు చాలా సత్య గారు విల్ రిటర్న్ ఫర్ షూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది ఆయనతో పాటు. నాకంత యాక్టింగ్ రాదండి. థ్యాంక్ యూ. ఓకే ఇలా చాలా మందిని మూసేశారు మీరు. చాలా మంది వెళ్ళిపోయారు, షెడ్కి వెళ్ళిపోయారు. నేను చాలా రియాలిటీలో ఉన్నాను. సో ఓకే, మేబీ చూద్దాం. యా, అద్దిర షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సైమల్టేనియస్గా ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ షూట్ జరగబోతున్నాయండి. సో వేరే డైరెక్టర్స్ కూడా ఆ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్లోకి చాలా కొత్త యాక్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. యాక్ట్రెసెస్ అలా కాకుండా కూడా చాలా పెద్ద స్టార్స్, అంటే యూ కెనాట్ ఈవెన్, అంటే లైక్ చాలా పెద్ద స్టార్స్. ఆ పేర్లు బాలీవుడ్ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కాస్టింగ్ చేస్తున్నాము. సో అందరూ ఈ సినిమా చూసి వాళ్ళే దే హ్యావ్ అప్రోచ్డ్ అండ్ దే సెడ్ వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి. సో మేము ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాము. సో కొన్ని క్యారెక్టర్స్ని ఆ స్టార్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. అట్ ద సేమ్ టైమ్ పీవీసీ విల్ ఆల్వేస్ సపోర్ట్ ఫ్రెష్ యాక్టర్స్, యంగ్ యాక్టర్స్. సో ఇట్ విల్ బి అ మిక్చర్ ఆఫ్ న్యూ టాలెంట్ అండ్ స్టార్స్, కాస్టింగ్ పరంగా కానీ, టెక్నీషియన్స్ పరంగా కానీ. సో ఇప్పుడు సాయి గారు, శివేంద్ర గారు అండ్ హరి గారు వీళ్ళందరూ స్టార్ టెక్నీషియన్స్ అయ్యారు. సో వీళ్ళు కంటిన్యూ అవుతూ వీళ్ళతో పాటు కొంతమంది చాలా కొత్తమంది టెక్నీషియన్స్ని ఈ యూనివర్స్ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నాము. అండ్ యా, డెఫినెట్గా మీరు ఏదైతే రూమర్స్ వింటున్నారో అవన్నీ కూడా నిజమే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమి కామెంట్ చేయలేను, కానీ అందరూ సాటిస్ఫై అవుతారు. అందరికీ సరిపడా ఎమోషన్, ఆ క్యారెక్టర్కి విపరీతమైన డెప్త్ ఉంటుంది, దాంతోపాటు విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏమీ చెప్పకూడదు, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, మీరు రాసిన ప్రతి పాజిటివ్ కమెంట్ నేను చదువుతున్నాను, ప్రతి నెగిటివ్ కమెంట్ కూడా చదువుతున్నాను. అందులో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక అది నేను తీసుకుంటున్నాను. ట్రోల్ చేసినా భరిస్తున్నాను, బట్ ట్రస్ట్ మీ, నా కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే కనుక తగ్గదు. సో ఎయిమ్ అయితే చాలా పెద్దది పెట్టుకున్నాము. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఏదైతే మీరందరూ ప్రౌడ్ అయ్యేలా అయితే, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రశాంత్ వర్మ మా తెలుగోడ్రా అని. సో ఆ నమ్మకం అయితే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ అండి. సో ఈ సినిమా ఇంత రకంగా ఆదరించిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు కూడా అమ్మ గ్రీన్ డ్రెస్. సో మీరందరూ కూడా, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవ్రీడే నాకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తున్నాను, ప్రతిదీ చూస్తున్నాను. అండ్ అంటే ఇదివరకు మామూలుగా చిన్నపిల్లలు సినిమా చూస్తున్నా సరే, ఓటీటీలో కానీ టీవీలో కానీ పెద్దలు ఆపేస్తూ ఉంటారు, అంటే లైక్ అరే ఎంతసేపు చూస్తారా, అండ్ దే ఆర్ యూజువలీ నాట్ హ్యాపీ. బట్ హనుమాన్ సినిమా చూస్తూ ఉంటే కనుక చాలామంది దే ఆర్ వెరీ హ్యాపీ. ద పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ కిడ్స్ ఆర్ వాచింగ్ హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పాడుతున్నా, ఏం చేస్తున్నా సరే. అండ్ చాలామంది దే చోజ్ హనుమాన్ యాజ్ దేర్ కిడ్స్ ఫస్ట్ ఫిల్మ్. So I feel very privileged to make this film, and I will continue making efforts to make great cinema going forward. And going forward, the biggest film that we are trying to do is Jai Hanuman. So whatever we are doing, all the characters that we are creating and everything will all lead up to Jai Hanuman, and we are trying to make it as the biggest film with a great
emotion, content, VFX, so what not. సో హోప్ఫుల్లీ ప్లీజ్ మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆ సినిమాను కూడా 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. TFI బాగుండాలి. డెఫినెట్గా అండి. అబ్సల్యూట్ డెఫినెట్గా టైర్ 1 నాకు టైర్లు అన్నీ పక్కన పెట్టేసేయండి. సో టైర్లు పక్కన పెట్టేస్తే కనుక మన తెలుగు సినిమాలో ఉండే టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్స్లో పార్ట్ అవ్వబోతున్నారు. అండ్ దే ఆర్ యునో గ్రేషియస్ ఎనఫ్ టు ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ టు ద యూనివర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అండ్ జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు. అసలే మేము ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. మీరు బోల్డ్ అన్ని అప్డేట్లు ఇచ్చి రూమర్లన్నీ నిజమే అని చెప్పి మా హైప్ పెంచేశారు. ఎనీవేస్, సో ఇప్పుడు వేదిక పైన ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో కోసం నిలబడితే యా. ఓకే, సో సెలబ్రేషన్స్ ఇంకా అయిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మొదలయ్యాయి. సో 100 ఎస్, మరి 100 days సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మూమెంట్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మొమెంటోస్ ఇవాళ షేర్ చేసుకోవడం జరుగుతుంది. షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ థింక్ ప్రశాంత్ వర్మ గారు, తేజ సజ్జా గారు అండ్ నిరంజన్ గారు ఒక్కసారి ముందుకు వస్తే మీ చేతుల మీదుగా మన టెక్నీషియన్స్ అందరికీ షీల్డ్స్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ముందుగా శివేంద్ర గారు, ప్లీజ్ టేక్ ద షీల్డ్ ఫ్రమ్. యా, నిరంజన్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. మీ అందరి మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి క్లాప్స్తో అందరికీ ఒక కంగ్రాచులేషన్స్ చెప్తే బాగుంటుంది. నాగేంద్ర గారిని ఇప్పుడు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ప్లీజ్, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ ద ఫిల్మ్. సాయి గారు, ఎడిటర్ సాయి గారిని ఇప్పుడు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీల్డ్ టైం గ్యాప్ కావాలా? కాసర్ల శ్యామ్ గారు, ప్లీజ్. వెంకట్ గారు షీల్డ్ అందుకుంటారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు కేకే గారిని సింహ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గెటప్ సీను గారు, ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు, ప్లీజ్.
పిఆర్ఓ వంశీశేఖర్ గారు ప్లీజ్. చైతన్య గారు ఐ థింక్ మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హ్యాష్ ట్యాగ్ మనోజ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ టు రిసీవ్ ద షీల్డ్. వాల్మీకి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజేష్ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గారు షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అలాగే ఇవాళ మన 100 days హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి హనుమాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ఆ సక్సెస్ని పంచుకున్న డిస్ట్రిబ్యూటర్స్లో ముందుగా మైత్రి మూవీస్ నైజాం షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ ప్రైమ్ షో ఫిల్మ్స్ వైజాగ్లో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ప్రైమ్ షో ఫిల్మ్స్ ప్లీజ్ వెల్కమ్. రవీందర్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. నైజాం డిస్ట్రిబ్యూటర్ రవీందర్ రెడ్డి గారు. ప్రైమ్ షో దుర్గారావు గారు ప్లీజ్ షీల్డ్ అందుకోండి. తర్వాత గుంటూరు రామ్మోహన్ రావు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ వెంకట పద్మావతి ఫిల్మ్స్. అలాగే నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ అభి సినిమాస్ ప్లీజ్ రిసీవ్ ద షీల్డ్ ఆన్ స్టేజ్. అమర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ముఖ్యంగా సూపర్ హీరో తేజ సజ్జా గారి చేతుల మీదుగా, అంటే తేజ సజ్జా గారికి సూపర్ హీరోయినా బేసిక్గా. ఇప్పుడు చైతన్య మ్యామ్ అండ్ నిరంజన్ గారు ఇద్దరు ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు ఫ్రమ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ సముద్రకని గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ తేజ గారు. Come on everybody, congratulate them with your claps, energy. Seated Soban garu, please welcome on stage. And direction department, Hanuman direction department andaru okkasari stage paiki vachesara please to receive the shield. Yes, to the talented and hard-working direction department of Hanuman.
అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు షీల్డ్ అందుకుంటారు. తేజ సజ్జా గారు, సముద్రకని గారు, నిరంజన్ గారు, చైతన్య మ్యామ్ ప్లీజ్ జాయిన్. ఎవరికి ఎవరిస్తున్నారో క్లారిటీ ఉన్నారు. అండ్ ఇప్పుడు టీం అందరూ కలిసి హీరో గారు, మన సూపర్ హీరో తేజ సజ్జా మొమెంటో అందుకుంటారు. ఐ థింక్ మీరు అందరూ ఒకవైపు జాయిన్ అయితే బాగుంటుందేమో. వీళ్ళందరూ కూడా అందరూ ఒకవైపు, సూపర్ హీరో ఒకవైపు రండి. ఓకే, సో టీమ్ మెంబర్స్ అందరినీ అలాగే వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు కేక్ కట్ చేసుకుని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. హనుమాన్ మేము ఈ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇవి కూడా చాలా ఈవెంట్లు చేశారు కాబట్టి మా హనుమాన్ టీ తరఫున ఒక షీల్ మీరు కూడా తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకు. సీరియస్ అండి, కామెడీ మాత్రం కాదు, ప్లీజ్ అలా చేయకండి. ఎస్, బట్ యాక్చువల్గా 100 crores వచ్చినప్పుడు సెలబ్రేషన్లో నేనున్నా, 100 daysకి కూడా నేను ఉన్నాను. సో దిస్ ఇస్ ద థ్యాంక్ యూ సో మచ్ టీమ్, అండ్ థ్యాంక్ యూ గెటప్ సీను గారు ఫర్ దిస్. అండ్ ఎస్, ద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్. మాకు ఇక్కడ ఒక మంచి హై రావాలి, ఎక్సైట్మెంట్ రావాలి అంటే మాకు ఒక సాంగ్ కావాలి. హనుమాన్ సాంగ్ ప్లీజ్. డేస్ కాదు, 365 daysకి కూడా మనం మళ్ళీ కలుద్దాము. సో కీప్ ఎంజాయింగ్ హనుమాన్ సినిమా అండ్ మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ని ఈ టీం నుంచి మనం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us. మరొకసారి హనుమ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్ అండ్ జై